హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్స్లోకి, కేక్స్లోకి, డ్రింక్స్లోకి అలా చాలా రెసిపీస్లోకి యూజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ పుచ్చకాయని తీసుకున్నాను. దీనికి బదులుగా పచ్చి పప్పాయ అయినా తీసుకోవచ్చు. నేను పుచ్చకాయ తీసుకుంటున్నాను. పుచ్చకాయ మనం తినేసిన తర్వాత గ్రీన్గా ఉంటుంది కదా, పైన అది రిమూవ్ చేసుకోవాలి. అలాగా పైన రెడ్గా ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రిమూవ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా పొంగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ముక్కలు వేసి ఉడికించుకోవాలి. కొంచెం డ్రై అవనివ్వాలి. ఇవి బాగా వెట్గా ఉంటాయి కదా. అలా ప్లేట్ పైన టిష్యూ పేపర్ వేసి దానిపైన ఈ మొక్కలు వేసుకుని అలా ఫ్యాన్ గాలికి వదిలేసేయాలి. ఇవి బాగా డ్రై అయిపోవాలి. డ్రై కావాలి కదా అని వీటిని ఎండలో పెట్టకండి. అందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయి డ్రైగా దగ్గరగా అయిపోయి ముడుచుకుపోతాయి. సో కొద్దిగా వీటిని గాలికి వదిలేస్తే సరిపోతుంది. డ్రై అయిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months పాటు ఉంటాయి. అంతే అండి, టూటీ ఫ్రూటీ రెడీ. ఇవి బయట మార్కెట్లానే ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.